హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కానీ ఉంటే ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చేశారంటే మనం చాలా డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చండి. అలాగే చాలా పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయన్నమాట. దానికోసం నేను కార్డ్బోర్డ్ని కొంచెం థిక్గా ఉండేది తీసుకుని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత దీనికి నేను బ్లాక్ కలర్ పేపర్ని గమ్ పెట్టుకుని అతికించుకున్నాను అనమాట. ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత జూట్ థ్రెడ్ని తీసుకున్నాను. పురుకొస్తాడంటారు కదా, అదనమాట. దీన్ని తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కార్డ్బోర్డ్కి నేను గమ్ తోటి ఒక షేప్ వచ్చేటట్లుగా ముందుగా ఫెవికాల్ని అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఇలా అప్లై చేసిన తర్వాత వెంటనే తాడులను అయితే అతికించకూడదు. ఒక్క నిమిషం పాటు ఆగిన తర్వాత మనం అతికించినట్లయితే బాగా గట్టిగా ఫిక్స్ అవుతాయి. అలాగే మనం ఏ షేప్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. చెట్టు మొదట్లో వేర్లు అనేవి ఎలా అయితే మనకి ఉంటాయో ఆ విధంగా మెలికలుగా వచ్చేటట్లుగా కూడా నేను అతికించుకుని డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకున్నాను. తర్వాత గోల్డ్ కలర్లో ఉండే ఈ 10 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ అలా తీసుకున్నాను అనమాట. గోల్డ్ అండ్ నార్మల్ సిల్వర్ కలర్లో ఉండే కాయిన్స్ కూడా మిక్సింగ్గా కూడా తీసుకోవచ్చు. మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కాయిన్స్ తీసుకున్నానండి. వీటికి ఫెవికాల్ అప్లై చేసి ఒక షేప్ అనేది వచ్చేటట్లుగా వన్ బై వన్ అతికిచ్చేసుకుంటే సరిపోతుంది. చూసుకుంటూ మనకి షేప్ అనేది చాలా బాగా నీట్గా వచ్చేటట్లుగా అతికించుకోవాలి. చెట్టు షేప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అతికించుకోవాలన్నమాట. ఇవి ఫెవికాల్ అయితే కొంచెం టైం పడుతుందండి ఆరడానికి. అదే మనకి గ్లూ గన్, హాట్ గ్లూ గన్ ఉంటుంది కదా, అదైతే కొంచెం స్పీడ్గా మనకి డ్రై అయిపోతుంది అనమాట. నేను మిగతా అన్నీ కూడా హాట్ గ్లూ గన్ తోటి అతికిచ్చేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఒక చెట్టు షేప్ వచ్చేటట్లుగా మొత్తం కూడా అతికించుకున్నట్లయితే మనకి ఫైనల్గా ఫినిషింగ్ అయ్యేటప్పటికి చాలా బాగుంటుందండి. నార్మల్గా నేను అమెజాన్లో చూస్తుంటే ఇది కనిపించింది అనమాట. చాలా బాగుంది. అయితే ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. అయితే అంత కాస్ట్ ఎందుకు, మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అనిపించింది. అంటే ఇది పెట్టుకోవడం వలన మనకి ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అలాగే ధనాకర్షణ, అలాగే ఇంట్లో హెల్త్ కూడా అన్ని విధాలా కూడా బాగుంటుందని నేను గూగుల్లో చూశానండి. అంటే ఇది చూసిన తర్వాత దీని బెనిఫిట్స్ ఏముంటాయని ఒకసారి గూగుల్లో చెక్ చేస్తే బెనిఫిట్స్ ఏంటని చెక్ చేస్తే అది కనిపించింది అనమాట. అయితే ఇంకా మంచిదే కదా, పెట్టుకోవడం వల్ల తప్పేం లేదు కదా అనిపించింది. అందుకని నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మీరందరూ కూడా చక్కగా ఇంట్లో అందరికీ కాయిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకది ఇలాంటి ప్రిపేర్ చేసుకుని సెల్ఫ్లో కానీ లేకపోతే వాల్ హ్యాంగింగ్ కింద పెట్టుకున్నామంటే చూడటానికి అందంగా ఉంటుంది. మన ఇంట్లో కూడా ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్కటి మనం చెట్టు షేప్ వచ్చేటట్లుగా గమ్మ పెట్టుకుని అతికించుకుంటే సరిపోతుంది. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈ విధంగా ఉంటుందండి. చాలా చాలా అందంగా ఉంటుంది. బయట షాప్లో కొన్న వాటికి ఏ మాత్రం తగ్గకుండా అంతే అందంగా ఉంటుందన్నమాట. నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకుని ఇంట్లో పెట్టుకోండి. డబ్బులు వర్షం కురిసినట్లుగా చక్కగా ఒక చిన్న 5 రూపీస్ కాయిన్స్ని గమ్మ పెట్టుకుని ఈ చెట్టు మొదట్లో పెట్టుకుంటున్నాను అనమాట. చూసారు కదా, చాలా అందంగా ఉంది. అయితే ఈ ఫోటోని మీకు ఆన్లైన్లో ఎంత ఉందో సైడ్ పిక్ వేస్తాను చూడండి ఒకసారి. చాలా కాస్ట్ ఉంది. అంత కాస్ట్ పెట్టి కొనాల్సిన పని లేదు. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే కాయిన్స్ తోటి మరొక ఐడియాని కూడా షేర్ చేస్తున్నాను, అది కూడా చూడండి. అది కూడా చాలా బాగుంటుంది, ఉపయోగపడుతుంది కూడా. పూజ దగ్గర వాడుకునే ఇత్తడి బౌల్ ఒకటి తీసుకున్నానండి. ఇత్తడి బౌలే ఉండాల్సిన అవసరం లేదండి. గాజువి కానీ, పింగాణివి కానీ, అలాగే రాగివి అలాంటివి ఏదైనా ఉంటే కూడా తీసుకోవచ్చు. అయితే ఈ గాజువి, పింగాణివి తీసుకున్నప్పుడు మనం డైలీ వాడుకునేవి కాకుండా కొత్తది తీసుకోవాలి. ఈ బౌల్కి పైన వైపు గమ్ అప్లై చేసుకుని 5 రూపీస్ గోల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నానండి. అన్నీ కూడా ఒకే సైజులో ఉండే కాయిన్స్ తీసుకోవాలి. పైన వైపు హాఫ్గా, అంటే హాఫ్ కిందకి హాఫ్ పైకి ఉండేటట్లుగా గమ్ముతోటి అతికిచ్చేసుకోవాలి. ఇలాగే ఒకదాని పక్కన ఒకటి ఉండేటట్లుగా గమ్ము పెట్టుకుంటూ అతికించుకున్నట్లయితే ఒక లైన్ అనేది కంప్లీట్ అవుతుంది. షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత నెక్స్ట్ లైన్ వరుసగా ఇదే విధంగా గమ్ము పెట్టుకుని అతికించుకోవాలి. ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. అలాగే థర్డ్ లైన్, ఈ కిందన వైపు లైన్కి ఏంటంటే 10 రూపీస్ కాయిన్స్ తీసుకుని అతికించుకుంటే బాగుంటుంది అనమాట.
మనకి షేప్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, చాలా అందంగా ఉండే ఒక లోటస్ బౌల్ అనేది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. దీంట్లో మధ్యలో బియ్యం వేసుకుని మనం దేవుడి విగ్రహాన్ని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. దేవుడి మందిరంలో చక్కగా ఉపయోగించుకోవచ్చు. దీంట్లో మనం లక్ష్మీదేవిని కానీ అన్నపూర్ణాదేవి కానీ విగ్రహాన్ని పెట్టుకుని మనం పూజించుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. మన పూజా మందిరం అంతా కూడా కలకల్లాడుతూ చాలా అందంగా కూడా ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయి. ఈ వీడియోలోని ఐడియాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.